హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A0903222054. ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ రీసేల్కి వచ్చిందండి, అది మీకు చూపిస్తానండి. సో ఇదేంటంటే ఇది భూమాత ఎన్ఆర్ఐ రాయల్ లేఅవుట్ అండి. మనకి రఘు కాలేజ్ దాటాక జొన్నాడ టోల్గేట్ మధ్యలో ఉంటుందండి. అది మనకి మెయిన్ రోడ్ ఫేసింగేనండి. మనకి వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రూటు రాజోప్లం నుంచి విజయనగరం వెళ్తాం కదండి. ఆ రూట్లో రోడ్డు కానుకునే చాలా లేఅవుట్లు ఉంటాయండి. ఆల్రెడీ ఈ లేఅవుట్ మొత్తం మనం అంతకుముందు వీడియో తీసామండి. సో అందులో ఇప్పుడు మనకి ఒక ప్లాట్ రీసేల్కి వచ్చిందండి. ఇదేంటంటే 267 స్క్వేర్ యార్డ్స్ అండి, 40x60 మెజర్మెంట్, నార్త్ ఫేసింగ్ అండి. సో ఈ లేఅవుట్ మనకి 200 ఫీటు రోడ్డు కానుకుని ఉన్న లేఅవుట్. సో ఈ లోపల కొన్ని ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయండి. మనకి ఇండివిజువల్ హౌసెస్ చాలామంది కట్టుకున్నారు, ఇంచుమించు ఒక 5-6 ఇల్లులు ఉన్నాయండి. సో ఇంటికి ఆనుకొనే మనకి ఆపోజిట్లోనే మనకి ప్లాట్ సేల్కుందండి. ఎవరైనా ఈ రూట్లో ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ లేఅవుట్ అండి. సో మన భూమాత ఎన్ఆర్ఐ రాయల్ అనేది. సో దీని బ్యాక్ సైడే మనకి ఇది యాక్చువల్గా దాకమర్రి రెవెన్యూకి వస్తుందండి. గవర్నమెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 11,000 ఉందండి. సో మనకి ఫార్చ్యూన్ హిల్స్ అన్ని దాటుకుని వచ్చాక భూమాత ఎన్ఆర్ఐ రాయల్ ఉంటుందండి. మనకి ఎంట్రన్స్లో ఆ రోడ్లో వచ్చేటప్పటికి మనకి సుకృతి అవంతిక అని చెప్పి శుభగృహ లేఅవుట్ ఉంటుందండి. అలాగే మనకి రఘు కాలేజ్ బ్యాక్ సైడ్ శుభగృహ పడితే మనకి డెలైట్ అని చెప్పి ఉంటుంది. ఆ కొంచెం ముందుకెళ్తే భూమాత వాళ్ళదే మనకి అమరావతి అని చెప్పి లేఅవుట్ ఉంటుంది. ఈ రూట్లో మనకి దీని తర్వాత లేఅవుట్ ప్రెసిడెన్సీ లేఅవుట్ అని ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మన కేవీఆర్ ఎస్టేట్స్ వాళ్ళది లేఅవుట్లు ఉంటాయండి. సో మనకి వైజాగ్ విజయనగరం డెవలప్ అవుతున్నప్పుడు ఇది మెయిన్ రోడ్ అండి. సో వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే వాళ్ళకి ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి జస్ట్ లెండి కాలేజు ఒక 5 kmలో ఉంటుంది. సో మళ్ళీ ఇటుపక్కి లెఫ్ట్కి అంతా ఇదంతా మనకి ఇది దాకమర్రి అనేది భీమిలి విలేజ్ కింద వస్తుందండి. కొంచెం జొన్నాడ అది వచ్చేటప్పటికి అదంతా మళ్ళీ విజయనగరం జిల్లా వస్తుందండి. సో ఇది గవర్నమెంట్ వాల్యూ కూడా ఎక్కువ, మనకి లోన్ కూడా బాగానే వస్తుంది. ఆల్రెడీ ఇందులో చాలా ఇల్లులు ఉన్నాయండి. సో ఈ రెడీ టు కన్స్ట్రక్షన్కి అంటే తగరపల్స్ వరకు పనికి వస్తాయండి. అక్కడ మనకి 28-35 ఆ రేంజ్లో ఉన్నాయి. అలా కాకుండా మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ తగరపల్స దాటాక మనకి విజయనగరం రోడ్ అండి, రఘు కాలేజ్ దాటాక ఇప్పుడు మనకి అన్ని ఓపెన్ ప్లాట్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. సో ఇదంతా ప్రజెంట్ అయితే మనకి ఇది రీసేల్ ప్లాట్ అండి. ఓనర్స్ వైజాగ్లోనే ఉంటారు. 18,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. సో ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. సో ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇల్లులే చూపించాను కాబట్టి. సో మీరు రెడీ టు కన్స్ట్రక్షన్కి 18,000 బడ్జెట్లో ఇది 267 గజాలండి. సో మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి అయిపోద్ది. ఆల్రెడీ మనకి ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇంచుమించు ఒక 5-6 ఇల్లు ఉన్నాయి. దీని బ్యాక్ సైడే నందనవనం లేఅవుట్ ఉందండి, మన సిరి వెంకటేశ్వర వాళ్ళది. దీని నుంచి వెళ్ళొచ్చు. దీని పక్కనే మళ్ళీ మనకి దీని బ్యాక్ సైడ్ ఇంకో లేఅవుట్ బృందావన్ అని చెప్పి చరణ్ గ్రూప్ది ఉందండి. ఈ 2 దాకమర్రి లేఅవుట్ వస్తుంది, అంటే దాకమర్రి రెవెన్యూ. మళ్ళీ పక్కకి గద్దపేట మనకి ఎంఎస్ఆర్ లేఅవుట్లు, అలాగే సుఖీభవ కుబేరా లేఅవుట్లు, ఇలా చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సో గద్దపేట అనేది అటుపక్క మళ్ళీ పద్మనాభ మండలం వస్తుందండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు దాటిపోతే పద్మనాభ మండలం. ఇది మనకి భీమిలి మండలంలోకి వస్తుందండి దాకమర్రి విలేజ్ అనేది. మళ్ళీ జొన్నాడ అనేది డెంకాడ మండలం వస్తుందండి, విజయనగరం జిల్లా. సో మనకి అన్నిటికీ ఇది ఒక పక్క భీమిలి మండలం, ఒక పక్క పద్మనాభ మండలంకి, ఒక పక్క భోగపురం మండలానికి, ఒక పక్క డెంకాడ మండలంకి చాలా దగ్గరలో ఉందండి. సో ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజు జస్ట్ ఒక 5 km అక్కడి నుంచి ఇంక లోపలికి ఒక 7 కిలోమీటర్లు, అంటే 12 kmలోనే ఎంవిజిఆర్ ఉంటుంది. లెండి కాలేజ్ ఒక 5 km కానీ తక్కువ అండి, జస్ట్ ఒక 3 kmలో ఉంటుంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక 3 kmలో ఉంటుంది. సో ఇటుపక్క ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఈ రూట్ అంతా లెఫ్ట్ రైట్ మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్కి ఇల్లుల కోసం పనికొచ్చే విధంగా ఉన్నాయండి. చాలా లేఅవుట్లు ఆల్రెడీ ఇల్లులే కట్టుకుని ఉన్నారు. గవర్నమెంట్ వాల్యూ కూడా బాగానే ఉందండి. సో ఎవరికైనా ఈ ప్లాట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో ఇలా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఎవరైనా ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. సో మనకి ఏదైనా రీసేల్ ప్లాట్లు వచ్చినా, ఇండివిజువల్ హౌస్లు వచ్చినా, అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చినా నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళు చూసి కాంటాక్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. ఇది భూమాత ఎన్ఆర్ఐ రాయల్ 267 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్, 18,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్, లోన్ వస్తుందండి. ఉడా ప్రాపర్టీ. బాయ్ అండి, థ్యాంక్ యూ.
సో ఇదండి మనకి భూమాత ఎన్ఆర్ఐ రాయల్. సో మనకి రోడ్ ఫేసింగ్ లేఅవుటే. అలాగ వచ్చిన వెంటనే రఘు కాలేజ్ దాటాక కొంచెం లెఫ్ట్లో ఉంటుందండి. సో మనకి లేఅవుట్ వచ్చేటప్పటికి ఎంట్రన్స్ ఆర్చ్ ఇదండి. సో మొత్తం ఇవి 4 ఫేజ్లు అండి. ఫేజ్ 1 ఎల్పీ నెంబర్ 46/2008 అండి. ఫేజ్ 2 ఎల్పీ నెంబర్ 47/2008. ఫేజ్ 3 11/2011 అండి. ఫేజ్ 4 39/2017 అండి. సో మళ్ళీ ఇది దాకమరి కింద వస్తుంది, ఆపోజిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇందులోనే మనకి ఫేజ్ 1లో ప్లాట్ మీకు ఎంతసేపు చూపించింది ఫేజ్ 1లో ప్లాట్ అండి. సో ఇందులోనే మనకు ఆల్రెడీ చెప్పాను కదండి, చాలా ఇల్లులు. రైట్ సైడ్ ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒక 5 ఇల్లులు ఉన్నాయండి. సో మనకి ఈ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అండి. సో బాగానే ఉంటుంది లేఅవుట్. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుందండి. లో బడ్జెట్లో రెడీ టు కన్స్ట్రక్షన్కి పనికొచ్చే లేఅవుట్ అండి ఇది. సో అంతకుముందు ఈ లేఅవుట్ మొత్తం వీడియో తీసాం, కానీ జస్ట్ ఇప్పుడు మీకు రోడ్డు ఫేసింగ్ అని చూపించడానికే జస్ట్ దీన్ని యాడ్ చేయడం అండి. సో అది మనకు కనిపిస్తుంది కొంచెం ముందుకి టోల్ గేట్ అండి. సో ఇటు పక్క మన వైజాగ్ నుంచి వచ్చే రూట్ అండి. సో కొంచెం ముందుకెళ్తే ప్రెసిడెన్సీ లేఅవుట్ అండి. సో ఇదండి లేఅవుట్ మనకు భూమాత ఎన్ఆర్ఐ రాయల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.